హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో పిల్లలు ఇష్టంగా తినే 4 రకాల సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఈ రెసిపీస్కి 1/2 kg రైస్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ముందుగా రైస్ ఉడికించి చల్లారనివ్వండి. గ్రీన్ ఎగ్ రైస్ కోసం 2 స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు, 4 లవంగాలు వేసి పొడి చేసుకోండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్ కోసం కొద్దిగా కొత్తిమీర, 5-6 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 6-7 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసి 3 గుడ్లు, చిటికెడు సాల్ట్ వేసి ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి కరివేపాకు, 2 సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, ఉడికించిన రైస్ వేసి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, ఫ్రై చేసుకున్న ఎగ్స్, ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి వేసి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుని లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ ఎగ్ రైస్ రెడీ అవుతుందండి. మన నెక్స్ట్ రెసిపీ పొటాటో రైస్ కోసం 3 మీడియం సైజ్ పొటాటోస్ని కట్ చేసుకుని 3 స్పూన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. పొటాటోస్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం, పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసి వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అవసరమైతే కొద్దిగా ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 5-6 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటో ముక్కలు వేసి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, నిమ్మరసం వేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పొటాటో రైస్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు టమాటా రైస్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసి 1/2 స్పూన్ జీలకర్ర, 5-6 మిరియాలు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత 5-6 పచ్చిమిర్చి ముక్కలు, 2 సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు 4 టమాటా ముక్కలు, 1 ఇంచ్ అల్లం ముక్క, 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ చేసుకోండి. ఫ్రై అయిన ఆనియన్స్లో టమాటా పేస్ట్ వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి.
ఇప్పుడు 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, నిమ్మరసం వేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ టమాటా రైస్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మన లాస్ట్ రెసిపీ మిల్ మేకర్ రైస్ కోసం ముందుగా 1 కప్పు మిల్ మేకర్ని వేడి నీళ్ళు, ఉప్పు వేసి 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు వేసి పొడి చేసుకోండి. నానబెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ పిండేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసి 2 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిర్చి, 2 సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్ వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఉడికించిన రైస్, ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, నిమ్మరసం వేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మిల్ మేకర్ రైస్ రెడీ అవుతుంది.